నమస్తే, నేను మీ అంజలి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను హీరోయిన్ రాలేదు, డిక్టేటర్ బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. కానీ ఆయన పడుకున్నారు. ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసి ఇంటర్వ్యూ చేద్దాం. సార్ అమ్మో నువ్వా? నువ్వు సరే ఇప్పుడే వచ్చావు, నేను ముందే వచ్చాను. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానా? ఇద్దరం కదా ఇంటర్వ్యూకి వచ్చాం. అవును, ఇంటర్వ్యూ. మరి అమ్మాయి ఏది ఇంటర్వ్యూ చేయడానికి? హలో హలో, ఏంటి నేను చేస్తా. నువ్వా? హలో, నేను అమ్మాయిని కాదా? నువ్వు అమ్మాయివే. మరి ఇంటర్వ్యూ చేయలేనా? ప్రమాదం. ప్రమాదమా? అదే బ్రహ్మాండమైన. మీరు నన్ను ప్రమాదం అన్నారా? నేను బ్రహ్మాండమైన ప్రమాదం అనలేదు, బ్రహ్మాండం అన్నా. అరే కారు తీయండిరా. ఏంటి ప్రసారి కాతీరా కాతీరా, లెజెండ్ లో అమ్మాయి చచ్చిపోయినప్పుడు కాతీరా, డిక్టేటర్ ఏదో సినిమాలో కాతీరా అంటే ఊతపదమా? ఊతపదం కాదు. అది ఎవరికైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది ఆసుపత్రికి వెళ్ళాలంటే, లేకపోతే ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే మనం అదిగో మీరు మళ్ళీ నేను ప్రమాదం. లేదు 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 లేదు, బ్రహ్మాండం. మనం డిక్టేటర్ గురించి మాట్లాడదాం. ఎందుకు మాట్లాడేద్దాం. అసలు డిక్టేటర్ అంటే ఏంటి చెప్పండి. డిక్టేటర్ అంటే నువ్వే అంత అనుకునే వాళ్ళకి భగవంతుడు, నువ్వెంత అనుకునే వాళ్ళకి నీ అంత అంటే డిక్టేటర్. ఏంటి అడుగు. కార్తీన్రా. భలే తిప్పి కొట్టావా? సరే కానిద్దామా? డిక్టేటర్ డిక్టేటర్ గురించి, డిక్టేటర్ సినిమా గురించి చెప్పండి కదా. డిక్టేటర్ అది ఉగాది పచ్చడి లాంటిది డిక్టేటర్ అన్నది. అంటే జలగన సినిమాలో అలాగే ఉంటాయి అన్నీ. ఎలాగైతే మన ఉగాది పచ్చళ్ళు అన్నీ ఉంటాయి, తీపి పులుపు వగరు చేదు కారం అన్నీ అన్నీ నవరస భరిత, అంటే నవరస మిళితమైన చిత్రం డిక్టేటర్. అంటే టైటిల్స్ చాలా హెవీగా ఉంటాయి ఆయన్ని. ఒక లెజెండ్, సింహ, లెజెండ్, డిక్టేటర్ ఇలా. కానీ ప్రజలు అదే కోరుకుంటారు నా సినిమాల నుంచి. అన్ని సమపాఠాలు ఉండాలి, అంటే వినోదం, విషాదం, అలాగే సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి సినిమా చూసే విధంగా, అలాగే హాస్యం, రౌద్రం అన్ని అన్ని నవరసాలు అన్ని కలబోసిన చిత్రం డిక్టేటర్. మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు టైటిల్స్? అన్ని అంత అంత హెవీ లోడ్ ఉంటాయి. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లెజెండ్, డిక్టేటర్. అంటే ఒక సినిమాకి ఒక చరిత్ర ఉంది. సినిమాలు కూడా అలాగే చరిత్రను సృష్టించాయి. అంటే అలంపూర్లో ఉన్నా నేను ఇప్పుడు. సమరసింహారెడ్డి టైటిల్ అక్కడి నుంచి అనౌన్స్ చేసి, అలంపురం ఈ శక్తిపీఠం ఉంది, అక్కడి నుంచి అనౌన్స్ చేసాం ఆ టైటిల్ని. సరే జోగులమ్మ శక్తిపీఠం. సరే అక్కడ గోపాల్ గారి ముందు భయపడుతూ, ఆయనకి ఎప్పుడు అలవాటు చెప్పాలంటే చెప్పలేక కక్కువాలంటే ఇలా అంటుంటాడు ఆయన. సరే చూసుకొని అర్థమైంది నాకు. ఏంటి గోపాల్ గారు అన్నారు. ఏం లేదు బాబు సినిమా టైటిల్ అన్నారు. చెప్పండి ఏమనుకుంటాను మీరు? మళ్ళీ ఇలా అన్నారు. అరే చెప్పండి ఏంటో ఏమనుకుంటారు? అసలే క్లైమాక్స్ మూడ్లో ఉన్నాం మేము. అంటే బాబు సమరసింహారెడ్డి అన్నాడు. ఓకే అనౌన్స్ చేయండి అన్నాడు. అంత తొందరగా నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోలేదు వాళ్ళు. అంతే, అదంతా దైవ నిర్ణయం. డిక్టేటర్ కూడా ముందు డైరెక్టర్ గారు అనుకోగా నేనేమి అభ్యంతరం మీద పెట్టలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పానండి, డిక్టేటర్ అన్నప్పుడు సరే కొన్ని మారుమూల గ్రామాల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు డిక్టేటర్ అంటే ఏంటి. ఇప్పుడు నేను చెప్పాను. అలాగే లెజెండ్ కూడా అటువంటి టైటిల్ చాలామందికి మారుమూల గ్రామాల్లో, కుగ్రామాల్లో అక్కడ వాళ్ళకి తెలియదు లెజెండ్ అంటే ఏంటో, డిక్టేటర్ అంటే ఏంటో. కానీ ఒక్కొక్క శబ్దంలో ఆ పవర్ అంటాం. అంటే మన ఓంకారం ఏదో మన దాంట్లో ఎంత పవర్ ఉంటుందో అంటే ఈ టైటిల్స్ కూడా అంత పవరు. అంతే, ఇక దైవ నిర్ణయం. అంటే సినిమా చూస్తారు, సినిమాలో కూడా క్యారెక్టర్ అటువంటిదే. మంచి నిజంగా నా నిజ జీవితంలో కొన్ని నా పోలికలకి దగ్గరగా ఉన్న, నా క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న టైటిల్ డిక్టేటర్. కొన్ని టైటిల్స్ అంటే అది క్యారీ అవుట్ చేయాలంటే బాలకృష్ణ గారే. అలాంటి టైటిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, అలాంటి స్క్రిప్ట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. డిక్టేటర్ మీ టైటిల్ ఉండవు స్క్రిప్ట్స్ అనేది. ఇప్పుడు బోయపాటి సినిమా ఉన్నా అంటే స్క్రిప్ట్స్ ఏం ముందు అనుకోడు అతను. 4-5 సార్లు నా దగ్గరికి వచ్చి నన్ను ఏం మాట్లాడతాను, సైలెంట్ ఉంటాడు. నేనేదో ఈ విషయాలు మాట్లాడుతూ కొన్ని మాట్లాడుతుంటాను. నేను ఇలాగే దానికి వద్దాం. సరే మాట్లాడుతున్నప్పుడు ఆయన హావభావాలు, నా ఎమోషన్, నేను ఒక మంచి ఆవేశంలో ఒక పదం కక్కినా దాన్ని పట్టుకుంటాడు ఆయన. పట్టుకుని ఒక కథ తయారు చేసుకుంటాడు ఆయన. అలాగే ఎటువంటి బ్రహ్మాండమైన సినిమా కానివ్వండి, లెజెండ్ ఇవన్నీ తయారైనాయి. అంతేగాని ముందే ఒక పక్కడబందీగా అనుకుని కథ వచ్చి నాకు ఎవరైనా
ముందే కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా బాబు గంట సేపు నాకు చెప్పకండి కదా గంటన్నారా ఆ కాళ్ళ చప్పుడు బూట్లు వేసుకుంటే చప్పుళ్ళు ఆ మట్టిలో కూడా నడుస్తున్నప్పుడు చప్పుడు వస్తున్నాయండి మట్టిలో నడిచేటప్పుడు లేకపోతే తలుపు తీసుకున్నప్పుడు కర్ర మరి మూసినప్పుడు మూసుకు ఇవన్నీ నాకు వద్దు కథ చెప్పండి క్లుప్తంగా 40 నిమిషాల్లో చెప్పండి నేను ఆ మాత్రం అనుభవం ఉంది నాకు అనుభవం కట్టి కూడా అంత పరిజ్ఞానం ఉంది అది చాలా నాకని చెప్తాను సో అలాగే నాకు హ్యాపీ ఇప్పుడు మన బోయపాటి సీని విషయంలో తెరిమి లేకపోతే మన శ్రీవాస్ విషయంలో తెరిమి ఏమి నన్ను కథల మీద పెద్ద హింసించకుండా హ్యాపీగా కట్టే కొట్టే తెచ్చే మీ క్యారెక్టర్ చెప్పే కదా జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్న పాత్ర అది కానీ మీరు ఇన్ పర్సన్ మీ క్యారెక్టర్ చాలా మందికి తెలీదు మీరు చాలా జోవియల్ గా చాలా అంటున్నారు కదా నన్ను మీరు అలాగే ఓకే అది ఒక అంతు ఉంటుంది అంతే అది దాటి అంటే నేను ముఖ్యంగా నాన్నగారి తగ్గించి నేను నేర్చుకుంది ఏంటంటే ఆర్టిస్ట్కి మర్యాద క్రమశిక్షణ అంటే టైంకి మనం రమ్మన్న టైంకి వెళ్ళడం 10 నిమిషాల ముందే ఉంటాను అక్కడి నుంచి మానసికంగా శారీరకంగా క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయడం అక్కడ ఏదో లోటుపాట్లు అయితే మాత్రం సహించేది లేదు మనం ఈ సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడుకుందామా సాంగ్స్ మనం 3-4 ప్లేసెస్ లో షూట్ చేసాం కదా మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి ఒకటని చెప్పలేను నేను ఎందుకంటే అన్ని పాటలు అంటే పాటలు రకరకాల పాటలు సన్నివేశానికి తగ్గ పాటలు అలాగే నిజంగా ఎలాగైతే అన్ని కుదిరినాయో పాటల్లో కూడా అలాగే ఈ సినిమాలో కూడా సంగీతం అంటే పాటలు కూడా అలా కుదిరినాయి అంటే ఒకటేమో మనకి క్యారెక్టరైజేషన్ సాంగ్ ఉంది అంటే థీమ్ సాంగ్ అలాగే మనకి మంచి ఒక ఐటమ్ సాంగ్ ఉంది అలాగే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది 2 మాస్ సాంగ్స్ ఉన్నాయి అలాగే ఒక దేవుడి మీద గమ్ 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 గణేష పాట ఉంది ఇలా అన్ని రకరకాల పాటలు ఉన్నాయి కాబట్టి ఈ పాట నాకు నచ్చిందని నేను చెప్పలేను ఎందుకంటే ప్రేక్షకులు వచ్చేవాళ్ళు అన్ని రకాల సెక్షన్స్ ప్రేక్షకులు వస్తారు సినిమాని చూడడానికి సో అందరికీ నచ్చే విధంగా నచ్చే బ్రహ్మాండమైన ఆణిముత్యాలు లాంటి 6 పాటలకి బ్రహ్మాండమైన మణిపూసలు లాంటి బాణీలను సమకూర్చాడు మన తమ్మన్న గారు ఆయన గురించి చెప్పుకోవాలి మొదటిసారి ఆయన ఈ సినిమా చేయడం చాలా అద్భుతంగా ఇచ్చాడు బాణీని ఓకే సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు గారు ఫస్ట్ టైం నేను చేయడం నాకు అనుమానం ఏం లేదు ఎందుకంటే బ్రదర్స్ వాళ్ళది ఒక సినిమాటోగ్రాఫర్స్ ఫ్యామిలీ అంటే వాళ్ళ అన్నయ్య శ్యామ్ కే నాయుడు చోటా కే నాయుడు ఆయన తమ్ముడు శ్యామ్ కే నాయుడు సో వాడి గురించి విన్నాను మంచి కెమెరామెన్స్ వాడికి ఉంది నాతో చేయాలని నాకు ఉంది వాడితో ఎప్పుడైనా చేయాలని మిమ్మల్ని అయితే మీ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి అందరూ అన్నారు బాలకృష్ణ గారు అసలు 20 years బ్యాక్ కనిపిస్తున్నారు చాలా స్టైలిష్ గా చాలా అందంగా అని సో బికాస్ ఆఫ్ శ్యామ్ కే నాయుడు గారా యా అది అంటే శ్యామ్ కే నాయుడు ఆయన ఫోటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు గారి ఫోటోగ్రఫీ అలాగే నేను ఇప్పుడు సమిష్టి కృషి నమ్ముతాను కాబట్టి అందరూ తమ వంతు సమపాళల్లో ఈ క్యారెక్టర్ అంత బాగా నేను ఫిట్గా కనపడడానికి వాళ్ళు దోహదపడ్డారు నాకు నేను దోహదపడ్డాను మీ కో స్టార్ ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ స్పైసీ క్వశ్చన్ అంజలి అనేది గ్రేట్ యాక్టర్ కూడా మీ యాక్ట్రెస్ కూడా మీరు యాక్ట్ చేశారని నేను విన్నాను ఆవిడ గురించి ఒక 400 లైన్స్ అన్నా నాకు ప్రాబ్లం లేదు చెప్పండి మీరు ఇంకా చెప్పండి చాలా మంచి ఆర్టిస్ట్ ఎందుకంటే ఇప్పుడు అంజలి విందనుకోండి ఈ మాట నేను మళ్ళీ చాలా గొడవలు వస్తాయి అది ఏం లేదు చెప్పు అంజలి దేవి గారు ఆర్టిస్ట్ ఉన్నారు సీతకి యాక్ట్ చేసే లవ్ ఆవిడ పేరు పెట్టుకుంది కదా ఆవిడ కొంచెం అది కూడా ఏదో వాస్తు కలిసి వచ్చినట్టు అదేదో దశ కలిసి వచ్చినట్టు ఆవిడ కలిసి వచ్చింది ఏదో మంచి ఆర్టిస్టులు అండి బాగా చేసింది మంచి ఆర్టిస్ట్ ప్రధాన తెలుగు అమ్మాయి టైం తీసుకుని చెప్పండి ప్రాబ్లం టైం కాదు అవతలికి చాలా మంది గురించి మాట్లాడాలి మంచి ఆర్టిస్ట్ అండి బాగా అండి పాపం అన్ని నవరసాలు బాగా మా దగ్గర నుంచి ఒక రసమే ఆవిడతో ఉన్నప్పుడు మేము అది శోకరసం ఏంటి మీరు అంత నవ్వుతున్నారు మీకు తెలియదండి ఆవిడ గురించి నేను విన్నాను చాలా మంచి అమ్మాయి ఎవరు తెలియదు కూడా అల్లరి కూడా చాలా చేస్తుంది అమ్మాయి మంచి అల్లరి అదే నేను చాలా సైలెంట్ పద్ధతిగా అలా అసలు మాట మాట్లాడితే బయటకు వినిపించదు సైలెన్స్ అన్నది ఉండిందండి మొదటి నుంచి మనకి ఆ సైలెన్స్ కి ఆపోజిట్ అంటారే అల్లరి అన్నది కొంతమంది పుట్టాక నందమూరి వాళ్ళు పుట్టాక ఆవేశం పుట్టింది అంటాం కదా అలాగే ఆవిడ పుట్టాక అల్లరి పుట్టింది సో ఆవిడ పెద్ద అల్లరి చేయలేండి కానీ అల్లరి పుట్టించింది మంచి అంజలి వెరీ గుడ్ ఆర్టిస్ట్ నేను కితాబ్ ఇవ్వడం కాదు ప్రేక్షకులంతా నేను మిగతా సినిమాలన్నింటికి బ్రహ్మాండంగా అందలానికి ఇచ్చారు వాళ్ళు చాలా తర్వాత అదృష్టం మంచి ఆర్టిస్ట్ మనకి మన తెలుగు అమ్మాయి మనకి ఒక మంచి నటిగా అంటే ఉంది చాలా ఫ్యూచర్ చెప్తున్నారు నీకు బట్ సెలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్
క్యారెక్టర్ వేరియేషన్స్, అలాగే పాత్రలు కూడా వేరియేషన్స్. నిన్ను ఎదురుగా పెట్టుకుని నేను నిన్ను బాగుండదు. అప్పుడు అన్నో టైం తీసుకోమని, ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను అనుకుంటా. అదే కాదు, మన పాటలో నచ్చావు. అదే పాట గణ 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 ఆంధ్ర తెలంగాణ అది రే సూపర్ డూపర్ జోడీ మంది. అదేంటి దాంట్లో అన్ని సెంటర్లో చేస్తావు కబ్జా, నీకున్న దర్జా అన్ని సెంటర్లో చేస్తావు కబ్జా. భలే సాంగ్స్ లో కూడా అద్భుతం. అన్నిట్లో ఇంకా అన్ని మన నవరసాల్లో నీ క్యారెక్టర్ని బ్రహ్మాండంగా జస్టిఫైడ్. నాకు సంక్రాంతి చాలా బాగుంది వాళ్ళ. మిగిలిన కో స్టార్స్ లైక్ ఇంకొక సోనాల్ చౌహాన్ పడుకుంటా, మీరు అయిపోయిన తర్వాత నన్ను లేపండి. నా గురించి చెప్తారు కదా, ఇంకా ఎవరు అంటే ఓకే సార్ వింటాను, చెప్పండి సార్. పడుకో. సోనాల్ చౌహాన్ అంత తెలుగు తీసి పడేకు, ఏదో తెలుగు అమ్మాయి అన్నాను కదా. గుడ్ ఫ్రెండ్ కంటే నీకంటే నా కాంబినేషన్ తన సీనియర్ క్రియేటెడ్ ఆల్ ఇండియా రికార్డ్. ఆఫ్ కోర్స్ ఈ సినిమా కూడా క్రియేట్ చేస్తాను డెఫినెట్ గా. మంచి అమ్మాయి, వెరీ ప్రొఫెషనల్. అంటే పాపం ఒకటి భాష రాదు, 24 గంటలు పాపం పాడాలా పెట్టుకుని నేను వెళ్ళి మధ్యలో కాగితం లాగేసుకోవడం. అయ్యో నా కాగితం లాగించండి, మీరు కాగజ్ పుచ్చేది ఏదో ఉంటుంది. కాగితమే కదా ఇది అంటే నేను ఒక కోర కాగజ్ నెయ్యి అంటుంది. కోర కాగజ్ అంటే బ్లాంక్, కోర కాగజ్ నెయ్యి ఉస్మే మీరు డైలాగ్ హిందీ మే అంటుంది, అది ఇంగ్లీష్ రాసుకుంటుంది. సరే అని పాపం నేను పక్కన కూర్చొని తనకు కొంచెం డైలాగ్ ఫ్లో కొంచెం ఆడి చెప్తే ఫ్రీగా వచ్చేస్తుంది డైలాగ్. ఇక్కడ పాజ్ ఇచ్చే ఇక్కడ చెప్పు, అలా మాకు లెజెండ్ నుంచి అనుభవం ఉంది ఒకళ్ళకి. సో మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్టు పాపం. ఇప్పుడు అన్ని రకాలుగా అందం అయితేనేమి, తన పర్ఫార్మెన్స్ సైడ్ అయితే కొత్త అమ్మాయిని చూస్తారు సినిమాలో బాగా. అంటే కొత్త క్యారెక్టరైజేషన్ అందులో వేరు, ఇందులో డిఫరెంట్ క్యారెక్టరైజేషను, మంచి పాత్ర బాగా చేసేది. అటు సాంగ్స్లో అయితేనేమి లేకపోతే అటు సీన్స్లో కూడా చాలా అద్భుతంగా చేసింది. సూపర్. రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ సుమన్ గారు ఉన్నారు, మొదటిసారి యాక్ట్ చేయడం ఆ కాంబినేషన్లో, మేతో కలిసి చేయడం చాలా మంచి ఉందాక క్యారెక్టర్కి. అంటే పాత్రలు ఎలా ఉంటాయి, ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, నేను కొంచెం బుగ్గలు బొర్రలు, నేను ఇంతకని తగ్గినా కూడా ఏదో మంత్రి పాత్రలో 6 యాప్స్ ఇద్దాం లేకపోతే 8 యాప్స్ ఇద్దాం, తీయడంతో 2 నిమిషాలు. నాకు జనం తెలుగు వాళ్ళకు సంప్రదాయం ఉంది, వాళ్ళు చూడరు ఇవన్నీ. మన వాళ్ళకి కావాల్సింది నా సినిమాల వరకు అనుకుంటాం. నేను ఎలా ఉండాలో జనాలకు అలా కనబడడం లాగుంటుంది. అలాగే కొత్తదనం అంటారా పాత్రను బట్టి. ఇప్పుడు సమరసింహారెడ్డి గురించి చెప్పాను, దానికి ఒక దాంట్లో కళ్ళు లోతుకు పోయి అన్ని లోపలికి పోయి బుగ్గలన్నీ అవతల పాత్రకి బుగ్గలు బుర్రలు ఉన్నాయి. అలా వాడు ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా సరే నా పక్కన పాత్రలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. నా పక్కన ఇప్పుడు నా చెల్లి అనుకోండి, అన్న అనుకోండి, వాడు కూడా బాగా పౌష్టికంగా మంచి బుగ్గలకి ఎగ్గలు ఉండి బాగా నాలాగా ఉండాలనుకుంటూ కోరుకుంటారు. ఎందుకంటే అప్పుడే కదా కొంచెం పోలికలు కలుస్తాయి. అన్నను తీసుకుంటున్నా అన్నం తమ్ముడు అంటే అసలు వీళ్ళు పేర్స్ అనుకుంటారు. అంటే తల్లి అదే అన్నాను కదా అప్పుడు ఉంటుందో తండ్రి మధ్వాచార్యుడు, తన్నుడు ఆచార్యుడు, తల్లి రామానుజ మతస్థానాలు, తల్లి కూర్చి మతము, తమ్ముడు బౌద్ధుడు, సర్వేశ మతము, చెట్టుకుంది అని కోబడి, ఆవిడబిడ్డ సుఖాన్ని అల్లుడు పించాని మరతలు కూతురు, అలా ఉంటుంది ఒకళ్ళకి. సరే అలాగే బ్రహ్మాండంగా కుదర హుందాతనం, ఆ హుందాగా అందంగా. ఎందుకంటే పాత్ర అటువంటిది, బాగా డబ్బున్న వాళ్ళు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న కుటుంబం. సో అలాగే అటువంటి ఫ్యామిలీ అది, అటువంటిది ఎలా ఉండాలి అందా ఉందాక అది బ్రహ్మాండంగా. ఆయన కూడా చాలా బాగా ఇమీడియట్గా ఆ పాత్రలోకి అద్భుతంగా, అటు అందంగా ఇటు అన్నయ్యగా ఒక పెద్దరికం, ఏ విధంగా చేసిన ఆవేశంగా దాన్ని సమర్థిస్తూ. అవతల ఆర్టిస్ట్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎవడెవడో చేదేదో వాగుతుంటే నా గురించి చెడు ఒప్పుకోరు జనం. ఒక క్యారెక్టర్, ఒక మంగమ్మ గారు మనోడు ఉంది, భానుమతి గారు వచ్చి ఒరే వీరన్న అంటే ఒప్పుకుంటారు. అంతేగాని ఎవరో వచ్చేసి ఒరే వీరన్న అంటే అది వాడికి వినడానికి కొట్టాలంగా ఉంటుంది. అవతల వాళ్ళకి ఒక హుందాతనం ఉండాలి, వాళ్ళకి క్యారికేచర్ ఉండాలి. సో అటువంటి బ్రహ్మాండంగా బాగా ఉండాలి. ఫస్ట్ టైం చాలా బాగుండింది ఆయనతో యాక్ట్ చేయడం. ఇప్పుడు సైలెంట్గా ఆయన క్యారెక్టర్ ఏంటి వచ్చి సైలెంట్గా చేసుకుపోవడం చాలా బాగా మంచి అనుభవం ఆయనతో కూడా నటించడం ఈ సినిమాలో. ఇక పృథ్వీ గాబడి చాలా బాగుంటుంది. నేను చెప్పాల్సిన డైలాగ్ ట్రైలర్ చూపించాక నేను ఎప్పుడు పంచు డైలాగ్ చెప్తుంటా కదా, యాక్షన్లు అది ఇది చూడు, ఒకవైపు చూడు, అది ఇది దోడగొడతా మ్యాచ్ ఇవన్నీ అతను సీన్లో చెప్తాడు. మన ట్రైలర్లో ఉంది, ఏదో ఫ్యాక్షన్స్ మాసిపోయాను, దీంట్లో అది వాసిపోయాను, ఇదంతా పంచు డైలాగ్లు వద్దు,
చెప్పాలనుకుని చెప్పు అని అంటే నా డైలాగ్ అంతా చెప్తుంటే అలా ఉండే అలా క్యారెక్టర్ తీసిన బ్రహ్మాండం కామెడీ కూడా కొత్తగా ఉంది సినిమా. మీ సినిమాలో పెద్ద హైలైట్ మీరేం వేసుకుంటూ వెళ్ళిపోతారు, పక్కన హీరోయిన్ ఫాలో అవడానికి కష్టపడుతున్నారు. కష్టపడ్డా లైట్ గా నేను నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కౌంటర్ పైగా నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ మేము షూట్ చేసింది సాంగ్సేగా. నేను అప్పుడే వస్తే మీ దగ్గరికి రెండో స్టెప్ ఉండో టెక్ తీసుకుంటే తిడతారేమో కొడతారేమో అని టెన్షన్. కుట్టేవాడేమో ఫిల్మ్ ఉండుంటే ఫిల్మ్ కనిపించట ఇప్పుడంతా డిజిటలే కదా. సో బ్రహ్మాండం పాటలు కూడా మంచి మీకు మాస్ ఉన్న సాంగ్ ఒకటి టింగో 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 తిరిపోయింది ఐటమ్ సాంగ్. మొహమ్మద్ ఖాను శ్రద్ధాదాస్ ఇద్దరు ఒక క్లాసు అక్కడ మాసు ఎరగదీశారు పాట. దాన్ని కూడా తగ్గట్టు ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి కుట్టింది. మాకు సింహం అంటే చిన్నోడి వేటకు వచ్చాడు నుంచి మొదలైంది మా ఇద్దరి కలయిక ప్రస్థానం. అద్భుతం. దాని తర్వాత సినిమాల్లో లైన్లో కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది ఇద్దరు అమ్మాయిలతో, రాధిక ఆప్టేతో అటు త్రిషాతో. దాని తర్వాత ఈ సినిమాలో 2 పాటలు చేశారు. ఒకటేమో ఐటమ్ సాంగ్, ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్ గమ్ 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 గణేష పాట. 2 పాటలు అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా. దాని తర్వాత ఆయన ఎప్పుడు చూసినా కూడా ఆయన దగ్గర నేను మన ప్రేమక్షిత్ మాస్టర్ చూస్తుంటే అమ్మాయిలు కనిపిస్తుంటాను ఆయన మొహంలో. అందుకంటే ఆయన కసి అయిపోయాక ఆనందం. నాకు ఇప్పుడు ఒక షార్ట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు నన్ను నమ్మే కంటే ముందు నా టెక్నీషియన్స్ నమ్ముతాను. అమ్మగానే ముందు నా కెమెరామెన్ చూస్తాను. అతని ఎక్స్ప్రెషన్ మీద ఆధారపడింది. ఈ డైరెక్టర్ కూడా చూడు, ఫస్ట్ నా కెమెరామెన్ అతని ఎక్స్ప్రెషన్ గమనిస్తాను నేను. ఇప్పుడు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి కూడా నాకు అలవాటు. అవగానే చూడగానే మనకు కూర్చున్నాడు ఆయన అంతే బాగా చేస్తాను. వచ్చేసి బాబు బ్రహ్మాండం అని రావడం సెకండ్ రూల్లో ఇయ్యాను అంతే. బ్రహ్మాండ షాట్ ఇచ్చాడు, తీశాను నేను అని ఆ తృప్తి. సో అలాగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఎప్పుడు అది కనపడుతుంది నాకు, నా ఫ్యాన్స్ కనపడుతుంటారు అలా. ఇక నోబెల్ మాస్టర్ ఆయన మాకు లక్కీ మ్యాస్కాట్ ఆయన. బ్రహ్మాండంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే అన్ని పాటల కంటే ఎప్పుడు ఆయన పాట అంటూ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మన సినిమాలో కూడా చేశాడు ఆయన ఒక పాట, క్లబ్ సాంగ్ స్టూడెంట్స్ నేను కలిసి. అలాగే దీంట్లో కూడా స్విట్జర్లాండ్లో ఒక పాట మన క్లాస్ సాంగ్ చేయడం జరిగింది. అద్భుతం అసలు. అంటే ఫీస్ట్ ద ఐస్, కన్నుల పండగగా ఉంది ఆ పాట. ఒకటి మన ఆ పాట సన్నివేశం నోబెల్ మాస్టర్ ఆయనకి బాగా తెలుసు, మనకి బాగా అండర్స్టాండింగ్ కెమిస్ట్రీ ఉంది, మైండ్ సెట్ వైబ్రేషన్స్. అలాగే శోభి మాస్టర్ అమ్మ ఆయనకి పడింది అక్కడ మంచి మన పాట ఆంధ్ర తెలంగాణ సూపర్ డూపర్ జోడీ మందిలే ఫ్యాంటాస్టిక్. అది చాలా అందరూ అన్ని పాటలు వాళ్ళకి అప్పచెప్పిన పాటలన్నీ అందరూ కూడా బ్రహ్మాండమైన మూమెంట్స్. ఆ మూమెంట్స్ కూడా నువ్వు ఇప్పుడు అనుకున్నా నీకు ఏదైనా కొంచెం కష్టంగా ఉందని హెవీ మూవ్స్ అసలు. అంటే ఫస్ట్ ఒకటి చెప్పాలి, నేను నుంచి అంత బాగా డాన్స్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయాలి నేను. అంటే నువ్వు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేసావు కదా, నేను చూసినంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. సో పర్ఫార్మెన్స్ కదా, పైగా ఫస్ట్ మనం కలవడమే సాంగ్ తో కలిసాం, తర్వాత సీన్స్ తో కలిసి ఫస్ట్ షూట్ చేసిన సాంగ్స్ ఏమో అనుకోలేదు. అంటే చేస్తావు తప్పని ఉంది విన్నాను, సాంగ్స్ లో ఇంత ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంత ఇన్వాల్వ్మెంట్ గ్రేట్. అంటే నాకు అనిపించి నువ్వు కూడా ఏమో అలసట అనిపించుకోరా చేసే మనకి లొకేషన్ ఫన్ఫుల్ గా ఉంది. అది కరెక్ట్. యూనిటీ కూడా యూనిటీ కాదు, మరి షూట్ చేస్తుంటే అక్కడ విదేశీయులు కూడా అక్కడ లోకల్ ప్లస్ టూరిస్టులు వాళ్ళు కూడా చప్పట్లు కొట్టడం, అసలు వాళ్ళు డాన్స్ చేయడం, అక్కడ బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళు డాన్స్ చేస్తుంటే నేను చెప్పాను చాలా సన్నివేశాల్లో నేను బయట చేస్తున్న ఆ జనం యొక్క రియాక్షన్ బట్టి తెలిసిపోతుంది ఏంటి ఆ సినిమా యొక్క భవిష్యత్ అనేది. మన పాటలు అక్కడే తెలిసిపోయింది. అక్కడ విదేశీయులు అక్కడ వచ్చిన అక్కడ లోకల్స్ మనతో కలిసిపోయిన అక్కడ లోకల్ యూనిట్ వాళ్ళందరూ కూడా డాన్సులు గీన్సులు చేస్తా పాటలు పాడుతున్నారంటే చేస్తూనే ఉన్నారు. ఆ సాంగ్స్ చాలా అద్భుతం, బాగా చేశారు అందరు. 3 డాన్స్ మాస్టర్స్ బ్రహ్మాండంగా కంపోజ్ చేశారు, చాలా బాగా చేశారు. And last but not least, our producer come, director come, friend come, Srinivas garu. All in one. అడిగారు ఏంటి ఆయన అని, అంతా తనే అన్న, అంతా తానే. అంటే వెరీ నైస్ పర్సన్. ఒక మనుషులు ఎప్పుడు బబ్లింగ్నెస్ అంటే చేస్తున్న ఆ మనిషిలోనే అనుకున్న చూపులో నాకు ఎప్పుడు ఒక దాహం, ఒక సింహానికి వేటకి వెళ్ళేటప్పుడు ఉంటుంది చూడు దాహం, అదే కనిపించేది ఇప్పుడు. బ్రహ్మాండంగా మంచి కసిలో ఉన్నాడినా
బాగుంటుంది. అండ్ ఎప్పుడు ఆ లైవ్లీనెస్ మనుషులు డల్గా ఉంటాం, అది నాకు నచ్చదు. ఎప్పుడు అటు ఇటు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి మనిషి అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ కాదు, నేను కూడా ఎవరిని ఎప్పుడైనా నేను లేని షాట్లు ఎవరైనా కూర్చొని బోర్ కొడితే లిటర్ అది కూడా దోస్తాను, సరదా నాకు అది. అలా ఇన్వాల్వ్మెంట్ బ్రహ్మాండంగా ఉంది, మనిషిలో మంచి ఊపు ఉంది, కాంబినేషన్ని వాడుకోవాలన్న ఒక మంచి అవకాశం దొరికిందన్న. ఎందుకంటే ముందు లౌక్య ఉంటే అనిపించాను, మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్నాడు. ఆ సక్సెస్ కంటే కూడా నా సినిమాలని అధిగమించాలని ఒక తపన. మీతో ఒక సినిమా చేయాలి, అది సినిమా అవ్వాలి, మామూలు హిట్ అవ్వకూడదు, మంచి హిట్ చేయాలి నేను అన్న ఒక తపన అభిమానులు ముందు దృష్టిలో పెట్టుకుని. దాని తర్వాత సినిమా చూస్తే నాకు అభిమానులు కాదు మొత్తం అందరిని దృష్టిలో పెట్టుకుని చేసిన ఫుల్ ప్లేట్ మీల్స్ ఈ సినిమా డిక్టేటర్ అన్నది. సో అలా చాలా మంచి కలుపుకొడతనం. అలాగే ఒకటి గమనించాను, మనం ఎప్పుడైనా అంటే సలహాలు అందరూ ఇస్తాం, అన్నీ కరెక్ట్ అయినవని కాదు. నేను ఆవశ్యంగా ఏదో సలహాలు ఇవ్వచ్చు, కానీ దాన్ని కరెక్ట్గా డిసిషన్ మేకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాల్లో మాత్రం ఆయన కొన్ని విషయాలు నన్ను కూడా కాదన్న విషయాలు ఉన్నాయి జరిగింది దీంట్లో. వాడికి నేనే బాధపడతా, నేను తరతరాల నుంచి నేనేదో ఆ విషయంలో అన్నాను ఓకే. బట్ హీ హాజ్ హిస్ ఓన్ టీమ్ ఉంది. ఒక కోన గారు ఉన్నారు, ఒక గోపి గారు ఉన్నారు, ఒక రత్నం గారు ఉన్నారు, ఒక సీతర్ సిపానా ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు టీం. సో ఎప్పుడు సమిష్టి కృషిని నమ్ముతాను. నేను చెప్పిందే కాదు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అనడం కాదు. సో వాళ్ళ కన్విక్షన్స్ అది నాకు బాగా నచ్చింది. వాళ్ళని అద్భుతం, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఓ ప్రొడ్యూసర్గా. ఇప్పుడు మనం అక్కడ బల్గేరియా షూట్ చేసిన దానికి మ్యాచింగ్ అక్కడెక్కడికో వెళ్ళి హర్యానా మొత్తం యూనిట్ 200 మంది వెళ్ళి అక్కడ కర్నాల్ అక్కడ 5 స్టార్ హోటల్లో షూట్ చేయడం. ఎందుకు వెళ్ళాలి అంత దూరం? ఇక్కడెక్కడ మనమే మ్యాచింగ్ చేసి తీసేయచ్చు. ప్రతి ఫ్రేమ్ లోనే కనిపిస్తుంది ఆ క్వాలిటీ బ్రహ్మాండంగా. అంటే అవతల ఒక మంచి వాళ్ళు దొరికారు, హీరోస్ ఇంటర్నేషనల్, అలాగే హీరోస్ ప్రొడక్షన్ వాళ్ళు దొరికారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇమేజ్ కూడా మనం కాపాడాలి. వాళ్ళ ఫస్ట్ తెలుగు పిక్చర్ వాళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకున్నారు, సినిమా ఎంతో మంచి అరంగేట్రం మంది అవుతుంది అని. ఆ బ్యానర్కి తగ్గ ప్లస్ వేదాశ్వ కూడా చాలా మంచి పవిత్రమైన పేరు. అటువంటి పేరుకి తగ్గట్టుగా అటు గ్రాండియరు, అటు ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి తగ్గట్టు గ్రాండియరు, ఇటు వేదాశ్వకి తగ్గట్టు అన్ని మన సెంటిమెంట్స్, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ కూడా తీసిన అన్ని తానే. శ్రీవాస్ తీసిన సినిమా డైరెక్టర్గా, పరోక్షంగా, నిర్మాతగా ఈ యొక్క డిక్టేటర్ ఎంతో అద్భుతంగా ఇన్వాల్వ్ అయ్యి అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఎప్పుడు లైవ్లీ మూడ్లో అట్మాస్ఫియర్లో బ్రహ్మాండంగా సినిమా చేయడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు ఎస్పెషల్లీ చిన్న గారి గురించి చెప్పాలి. రీరికార్డింగ్ అబ్బో, ఆయన నిన్న కూడా మామూలు కలుస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఏంటి ఎలా ఉంది రీరికార్డింగ్ ఇదంటే అసలు ఆయన ముద్దుబాబు నేను ఏం చెప్పలేను, మీరు చూడండి. లేదండి అక్కడ ఏదో ఆ వాస్తు గురించి చెప్తాను కదా చిన్న డైలాగ్, దానికి ఏమి ఇచ్చారు నేను అంటాడు, బాబు మనకు ఉంది కదా ఒక కెమిస్ట్రీ, నా నమ్మకం అంటే కాదు, ఆయనకు డివోషన్, ఇద్దరు ఒకేసారి చెప్పడం జరిగింది. అలా ఫ్యాంటాస్టిక్. సినిమా కూడా రీరికార్డించాడు, ఈ సినిమాలు కూడా అందరు కొట్టేస్తాడు ఆయన. బ్రహ్మాండంగా ఉంది. ఆయన తెలిసిపోతుంది నాకు, టెక్నీషియన్స్ ఇచ్చే నాకు రియాక్షన్స్. Yes, that is Dictator. Only one line, single the bottom line. Dictator గురించి చెప్పేగా. డిక్టేటర్ అంటే ఒకటే, నువ్వే అంత అనుకున్న వాడికి తను దేవుడు, నువ్వెంత అనుకున్న వాడికి నీ అంత. దట్ ఈస్ డిక్టేటర్. చాలా ఉన్నాయి బ్రహ్మాండ కోకోలు ఉన్నాయి, మంచి మీరు ఎక్కువ పంచ్ డైలాగులు చెప్పింది ఈ సినిమాలోనే కదా. ఆల్మోస్ట్ సీన్ లోనే పంచ్లు ఉన్నాయి. ఎన్ని ట్రైలర్లు కట్ చేస్తే అన్ని ట్రైలర్లు కొత్త పంచ్ డైలాగులు. ఓకే, నో ప్రాబ్లం, నేను లెక్క పెట్టాను. చాలా బ్రహ్మాండంగా అసలు ప్రతి సన్నివేశానికి నేను చెప్పాక కావాలి పెట్టినట్టు కాకుండా మంచి అద్భుతంగా, వినడానికి కూడా శ్రావ్యంగా. ఆ రౌద్రం ఎంత ఆనందంగా అంటే దాంట్లో మాధుర్యం, రౌద్రంలో మాధుర్యం, దాంట్లో ప్రాస అనే ఒక డైలాగ్ ఉంది, నేను చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి నువ్వు అడిగావు, నీ కోరిక తీర్చిపోతే మళ్ళీ భయం నాకు. దాంట్లో ఉంది కదా, ఒక ఆడదాన్ని చిత్రహింసలు పెట్టారు, ఊరుకున్న తప్పుడు కూతలు కూశారు, తట్టుకున్న పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాను అనుకున్నారా పౌడకల్లారా. ఒక్కొక్కటి భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాండే కాదు. బ్రహ్మాండం, ఒకే సింగిల్ టేక్. అది ఆ రోజు అంటే ఆల్మోస్ట్ వెళ్ళినప్పుడు అంత అంటే
నేను చెప్తాను నేనే అని అది కాదు అక్కడ. యూనిట్ అంతా కూడా అలా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఫర్దర్ ఆ ఫైట్ గీట్ అద్భుతంగా మహా క్రూరంగా ఉంటుంది. ఆ ఫైట్ మామూలుగా ఉండదు అసలు. అది ఎలా ఉంటుందంటే ఒక జంతు మనిషిని వేటాడుతుంది, ముక్కలు చీల్స్తుంది. అదంతా అద్భుతంగా ఆయన కన్సీవ్ చేయడం డైరెక్టర్, దాన్ని అంతా అద్భుతంగా స్టైలిష్గా కూడా క్రూరంగా కూడా అన్నిట్లో ఇంతకుముందు నేను చేయని విధంగా ఆ ఫైట్లో అసలు అక్కడ ఏం పరికరంగా అనిపిస్తుంది దాని బాడీ. ఇప్పుడు చెప్పాను సెట్ ప్రాపర్టీస్ చాలా భయంకరంగా తీస్తుంది. దాంట్లో చివరిలో ఫైట్ ఉంటుంది, ఆ డైలాగ్ ఉంటుంది. అసలు నన్ను నేనే చూసుకొని అనుకున్నా నా మీద అంటే వాళ్ళ ఆవేశానికి కూడా ఒక హద్దు ఉంటుంది అంటారే. అదంట నేను భరిస్తే ఇంతమంది చచ్చారు, కానీ నేను తెగిస్తే ఇంకెంతమంది చస్తారో ఆలోచించుకో అని అక్కడ గ్లాసుని తీసుకుని వాడు మందు తాగి గ్లాసుని తీసుకుని, మందు తాగడం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి ఆడుతుంది గెలకడం జీవితానికి ప్రమాదకరం. అంత డౌన్ అయిపోయి క్యారెక్టర్ అసలు. ఇంకో డైలాగ్ ఉంది విలన్ దగ్గర, బాయిగుండం తెరం దాటితే గానీ ఆగదు, అలాగే యుద్ధం ఫినిష్ అయితే గానీ నాలోని ఆవేశం తగ్గదు. 6 అడుగుల ఆవేశంలో అంగుళం మాత్రమే చూసావు, మొత్తం చూసావంటే నేల మీద నీ చోటుకి అటు క్యాబినెట్లో పోస్టు కూడా దక్కకుండా పోతావు నువ్వు, దానికి కూడా ఆయుష్ లేకపోతుందని. చాలా బ్రహ్మాండంగా చాలా బాగా అన్ని కుదిరి బ్రహ్మాండంగా మంచి పండగకి మంచి సినిమా, మంచి అన్ని కలబోసిన సినిమా.